హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే అమ్మ వాళ్ళది గృహప్రవేశం వీడియో చూడండి. జంబూకాలు, విషసర్పాలు అలాంటి పశుపక్షాదులు కానీ ఇలాంటి ఎదురు కాకుండా ఇంటికి తలుపులు ఉంటేనే ఆ ఇల్లు గృహప్రవేశం అయింది అంటారు. అదేవిధంగా వాస్తు నిర్మాణ సమయం అంటే ఒక ఇల్లు కట్టేటప్పుడు ఇంత పరిధిలో కట్టాలి అని చెప్పి మనం పెడతాం. మనం ఏం చేస్తాం, ఆ పరిధిని అతిక్రమించి జరిగి కట్టాం. అంటే పైనుంచి కిందికి వచ్చే రూము ఒక ప్రమాణంలో ఉండాలి, ఈ ప్రమాణాన్ని దాటి వెళ్ళకూడదు అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. అది దాటి వస్తూ ఉంటాం, లేదా కన్స్ట్రక్షన్ చేసే బిల్డర్లకు ఇచ్చేస్తుంటాం. దానివల్ల వాడు ఏంటి, గుణాలు కింద భూమిని 3 భాగాలుగా తీసి అక్కడ మళ్ళీ తోటమట్టి తీసి ఆ మట్టి మీద నవధాన్యాలు వేస్తే ఆ నవధాన్యాల వస్తే అక్కడ ఇంటికి వెళ్తాం. ఎందుకంటే శల్యములు అంటే వెళ్తారు, ఇదంతా ఒకప్పుడు ఖాళీ చేసి ఇక్కడ ఇల్లు పడుతున్నాం. ఇక్కడ ఈ స్థలంలో ఏదైనా జంతుజాలాల యొక్క శరీరం ఎముకలు కానీ మనుషుల్ని పూర్వకాలంలో అడిగే కదా దహన సంస్కారాలు చేయడం లేదా కొండలు శోభ పెట్టడం ఇలాంటివి ఈ మట్టి తీయడం ఏంటి అంటే అవన్నీ కూడా మట్టిలో బయట. అమ్మ వాళ్ళు ఇళ్ళకి వచ్చే కార్యక్రమము చాలా రోజుల కాంచి అనుకుంటున్నాం, కానీ ఇక తమ్ముడు పెళ్ళి కుదిరినాక వద్దాము అని అనుకున్నాము. తమ్ముడికి పెళ్ళి సెటిల్ అయింది కాబట్టిగా ఇప్పుడు పెళ్ళికి ముందే ఇది గృహప్రవేశం అయినాక పెళ్లి కొడుకు పెళ్లి కార్యక్రమాలు చేయొచ్చు అని అంటే ఇక మంచి ముహూర్తం చూసుకొని అయితే వచ్చాము. ఫస్ట్ పొద్దున్నే లేచి అయితే 5:30కి ఉండే ముహూర్త కాలానికి మొత్తం అన్నీ రెడీ చేసుకొని అన్నీ वृणीमहे गातुं विज्ञानां गातुं यज्ञपतते दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जिगादिपेशरम्. అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇగో మా మేనత్త కదా, ఆమె ఫస్ట్ కూరాడి దగ్గర కొబ్బరికాయ కొట్టి ఎత్తుకున్న తర్వాత ఫస్ట్ ముందుగా అక్క వాళ్ళు అమ్మ లేదు కాబట్టి అక్క బావనే పీటల మీద కూర్చున్నారు. ఫస్ట్ బావతోని కొబ్బరికాయ కొట్టించి నవధాన్యాలు అటు ఇటు వేసిన తర్వాత అప్పుడు మా మేనత్త ఉన్న మామయ్య అయితే ఇద్దరు లోపలికి వచ్చారు. వచ్చిన తర్వాత ఇక అక్క వాళ్ళు మంగళహారతి పట్టుకొని దేవుని ఫోటో బావ పట్టుకొని ఇద్దరైతే దేవుడి దగ్గర ఫస్ట్ మొక్కుకున్నారు. దేవుడిది అయితే మేము సపరేట్ చేయించాలి అని ఆర్డర్ ఇచ్చాము, కాకపోతే ఇంకా అది రాలేదు టైంకి. అలా అనేసి ఉన్న దాంట్లో అయితే ప్రజెంట్ పెట్టాము. అందులో కొబ్బరికాయ అక్కతో కొట్టించిన తర్వాత ఫస్ట్ బెడ్రూమ్లో అటు రూము గల్మ ముందు కొబ్బరికాయ కొట్టించి నవగ్రహాలు అటు ఇటు వేపించారు పంతులు గారు. వేపించిన తర్వాత లోపలికి వెళ్ళి అలా ఒక రౌండ్ లోపలికి వెళ్ళి అందరం కలిసి ఇట్లా వెళ్ళేసి రావాలంట ప్రతి రూమ్లో. ఎందుకంటే గృహప్రవేశం చేసే ఆచారం అలా పంతులు గారు ఎలా చెప్తే అలా చేయాలి కదా మనము. అలా వేసి ఇలా రూమ్లో నుంచి అయితే వచ్చాము. ఈ రూమ్లోకి అయితే మా అత్తయ్య కొట్టింది, ఇంకొక రూమ్లో అయితే నేను కొట్టాను, ఇటు సైడు మా అన్నయ్య వాళ్ళు కొట్టారు. పొద్దున్నే లేచి రెడీ అవ్వడం అంటే కొంచెం చాలా కష్టం అయిపోయింది. కాకపోతే ఇంకా మా అత్తయ్య వాళ్ళు వదిన వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టిగా ఫాస్ట్గా అయిపోయింది. గృహప్రవేశం కోసం అయితే మేము చాలా రోజుల కాంచి వెయిట్ చేస్తాం, కానీ మొత్తానికైతే ఈరోజు కంప్లీట్ అయిపోయింది. ఏంటంటే మెయిన్ బాధ అమ్మ లేదు. అమ్మ ఉంటే ఇంకా అసలు మాకైతే ఎంత సంతోషంగా ఉండేదో అసలు చెప్పలేము. ఓం ఇదం విష్ణువిచక్రమే త్రేధాం నిధదే పదం సమోఢవస్య వాగం సురే చక్రము ఓం చక్రమది రావణావరం దోయత్ర ధీరావణ సామాజమక్రధాం అత్రాదకానిస్తజ్ఞాన జానేనే భద్రీషాం లక్ష్మీ నీరాదివాసి లక్ష్మీ సైత పైన చూపించండి నా గాని చూపించండి లక్ష్మీ సైత నారాయణం మావాహరామి శ్రావయాంబురేయం సన్నిధాపయామి. ఓం గద్రుద్రాజేమి దృష్టాజరే ఓజేవచంతమకం హృదయే ఓం గౌరీమిమాయ సరిషాని నక్షత్రే కవలేద్గౌరీ సా సరిష్పదే అష్టావతి నవరే బహువశి సహస్రాక్షరాం అనమేవ్యమన్నా ఓం దరః గౌరీ సహిత దాని పూజా కార్యక్రమం అయితే అవుతుంది. అంతలోపు మా అత్తయ్య నేను అందరం కలిసి అయితే ఇంట్లో కట్టెల పొయ్యి మీద అయితే
పాలు పొంగియాలంట. అది కూడా మోదుగా కట్టెలు అని అంటే మా నాన్న ముందు రోజే మోదుగా కట్టెలు తెచ్చాడు. దాంతోపాటు ఇత్తడి గిన్నెలో పాలు పొంగియాలంటే మా అత్తయ్య మేమందరం అయితే పాలు పొంగిస్తున్నాం. అక్కడ సైడు అక్క బావ వాళ్ళు పూజ చేస్తున్నారు. వాస్తు పూజ, నవగ్రహాల పూజ అవి ఉంటాయి కదా, గృహప్రవేశానికి పూజలు ఏమేమి ఉన్నాయో మేమైతే అన్నీ చేపించాము. నాన్న చేపించాడు. ఇంకా చూడండి పాలైతే మంచిగానే పొంగాయి. చాలా బాగా అనిపించింది గృహప్రవేశంది అయితే. ఒక సైడు పూజ జరుగుతుంది, ఈలోపు పాలు పొంగిచ్చి పరమాన్నం చేసి దేవుడి దగ్గర పెట్టాలి కదా పూజ అయిపోయేలోపు. అలా అనేసి మేమైతే చేస్తున్నాము. ఇక మా అత్తయ్య అయితే ప్రతి దాంట్లో మాకు చాలా హెల్ప్ చేస్తుంది, చాలా అంటే చాలా. ఇక అమ్మ లేనందుకు మాకు మా అత్తయ్యనే అన్నీ, మా చిన్నత్తయ్య. పెళ్ళికైనా ఇప్పుడు పనిలో దేనికైనా ముందుపడి చేయడం మా అత్తయ్యనే. అమ్మ లేని లోటైతే మాకు స్పష్టంగా కనపడుతుంది. ఆ బాధ నేను చెప్తే అందరికీ ఊకే చెప్తుంది అనుకుంటున్నారేమో, లేని వాళ్ళకే అర్థమవుతుందండి. అది భరించే వాళ్ళకి, ఏదైనా బాధ భరించే వాళ్ళకే అర్థమవుతుంది అంటారు కదా. మాకు మా అమ్మ లేకపోతే మేము ఎంత బాధపడుతున్నాం అనేది మాకు తెలుసు. మెయిన్ ఇప్పుడు ఇంకా ఇంత ఇల్లు కట్టించి గృహప్రవేశం చేయడము అంటే అసలు మా అమ్మకి ఎంతో ఇష్టం ఉండే ఇల్లు కంప్లీట్గానే గృహప్రవేశం చేయాలని. చూడండి ఇక టైం ఏం చేస్తాం, అలా వస్తుంది అనుకోలేదు. పూజ అయితే కంప్లీట్ అయినాక ఇగో అక్క వాళ్ళకైతే హారతి ఇచ్చాము, దేవుడి దగ్గర అయితే పెట్టాము. నెక్స్ట్ అయితే పెళ్ళి వీడియోస్ వస్తాయి నా ఛానల్లో, అందరూ కంపల్సరీ ఫాలో కావాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.